దాన్ని ఎవరిని తిట్టకుండా సరిపోతుంది, అంతే కదా. అయిన తర్వాత మన శక్తి అప్పుడే ఆ చేతులు కూడా చెప్పుకుంటాం, కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, ప్రాభాతే కరదర్శనమని. అంతా నా చేతుల్లోనే ఉంది, నాకు మంచి జరిగినా చెడు జరిగినా నా వల్లే కానీ ఇంకోళ్ళ వల్ల కాదు అని ఇతరులను నిందించే అవకాశం లేదు. ఇలా చేసుకుని కర్తవ్యోన్ముఖులై తమ తమ కార్యక్రమాల్లో బయలుదేరుతూ ఇష్టదైవాన్ని తలుచుకుని కార్యక్రమాల్లో పడడం, తూర్పుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం. అప్పటికి సూర్యుడు ఉదయించకుండా లేవాలని లెక్క. ఉదయించబోతూ ఉన్న సూర్యుడికి నమస్కారం చేసుకుని మన తదుపరి కార్యక్రమాలు ఉంటాయి కదా, కాలకృత్యాలు, పళ్ళు తోముకోవడాలు లాంటివి, అవన్నీ చేసుకుని కార్యక్రమాల్లో పడడం. ప్రధానంగా మనకి చారుచర్య లాంటి కార్యక్రమాలు చెప్పబడ్డాయంటే చక్కని ప్రవర్తన ఎలా ఉండాలి, నిత్య జీవితంలో రొటీన్ అంటామే మనం, అది ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి దాంట్లో చెప్పిన విషయాలు ఇవి. మా నిత్యకృత్యం అంటే రోజువారీ చేసుకునే పనుల్లో దేవుడికి దీపారాధన కానీ నైవేద్యం ఏ విధంగా పెట్టుకోవాలన్న విషయాన్ని, లేవగానే ఏం చెయ్యాలి అన్న విషయాలను కూడా శాస్త్రీయంగా అట్లాగే ప్రాక్టికల్గా కూడా చక్కగా తెలియజేశారు ప్రేక్షకులకి. ధన్యవాదాలు.